కొంపల్లిలోని ఏషియన్ సినీ ప్లానెట్ మల్టీప్లెక్స్కి అతి దగ్గరలో మనకి ఈరోజు 3 BHK ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది. ఈ వీడియోలో ఈ అపార్ట్మెంట్ మనకి టోటల్గా 5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్, ఈచ్ ఫ్లోర్కి ఓన్లీ 2 ఫ్లాట్స్, అంటే టోటల్గా 10 ఫ్లాట్స్ అపార్ట్మెంట్ ఇది. ఈ అపార్ట్మెంట్ మనకి GHMC అప్రూవల్స్తో కన్స్ట్రక్ట్ అయితే చేయడం జరిగింది. ప్రెసెంట్ అయితే మనం సెకండ్ ఫ్లోర్లో అయితే ఉన్నాము. మనకైతే సెకండ్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది. సో ఇప్పుడు మనం వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. దిస్ ఈస్ ద వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ విత్ 1450 స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది మనకి ఇది టోటల్గా. సో మెయిన్ రోడ్ నుంచి కూడా మనకి చాలా తక్కువ డిస్టెన్స్లో ఉంటుంది. జస్ట్ 700 మీటర్స్ మాత్రమే మనకి మెయిన్ రోడ్ ఉంటుంది అపార్ట్మెంట్కి. సో ఇదంతా మనకి లివింగ్ రూమ్ కూడా మనకి చాలా స్పేషియస్గా మంచి వెంటిలేషన్తో అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ ద లివింగ్ రూమ్ వీ హ్యావ్. ఇదంతా మనకి లివింగ్ రూమ్. సో దిస్ ఈజ్ అన్ ఓవరాల్ లివింగ్ రూమ్ ఏరియా ఇదంతా మనకి. సో లివింగ్ రూమ్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు ఒక ఫస్ట్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈస్ ద ఫస్ట్ బెడ్రూమ్ వీ హ్యావ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. సో ఫస్ట్ బెడ్రూమ్లో కూడా మనకు ఒక విండోతో పాటు మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. వాష్రూమ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మనకి మంచి టైల్స్తో కమ్మోడ్స్తో చాలా బాగా అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్క మెటీరియల్ కూడా మనకి చాలా బాగా అయితే ఇవ్వడం జరిగింది దీంట్లో. సో డోర్స్ అవ్వచ్చు, కమ్మోడ్స్ అవ్వచ్చు, టైల్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్క మెటీరియల్ కూడా మనకి మంచి క్వాలిటీతో కన్స్ట్రక్ట్ అయితే చేశారు. ఇదంతా మనకి లివింగ్ రూమ్ ఏరియా. లివింగ్ రూమ్ కూడా చాలా బాగుంది మనకి ఈ ఫ్లాట్లో అయితే. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. దిస్ ఈజ్ ద సెకండ్ బెడ్రూమ్ వీ హ్యావ్. సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకి ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. సో ప్రతి వాష్రూమ్లో కూడా మనకి మంచి టైల్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద అటాచ్డ్ వాష్రూమ్ ఇన్ ద సెకండ్ బెడ్రూమ్. అండ్ దీంతోపాటు మనకి ఒక బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద బాల్కనీ వీ హ్యావ్ ఇన్ ద సెకండ్ బెడ్రూమ్. అండ్ మీరు ఇక్కడ అవుట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. మనకి చాలా పీస్ఫుల్గా ఉంది, ఫ్యామిలీస్తో ఉంది మొత్తం ఈ ఏరియా మొత్తం మనకి. సో మీరు ప్రతి ఒక్క డోర్ కూడా చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా ఇచ్చారు మనకి. సో దిస్ ఈజ్ యాన్ ఓవరాల్ సెకండ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ విత్ బాల్కనీ, 2 విండోస్, మంచి డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదంతా మనకి లివింగ్ ఏరియా. సో ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. దిస్ ఈజ్ ద థర్డ్ బెడ్రూమ్ వీ హ్యావ్. ఇదే థర్డ్ బెడ్రూమ్లో మనకు ఒక విండోతో పాటు ఇంకొక అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. దిస్ ఇస్ ద అటాచ్డ్ వాష్రూమ్ వీ హ్యావ్ ఇన్ ద థర్డ్ బెడ్రూమ్. సో ప్రతి బెడ్రూమ్లో మనకి ఒక అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మంచి డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ప్రతి ఒక్క బెడ్రూమ్లో అవ్వచ్చు, ఎంట్రీ డోర్ అవ్వచ్చు. ఇప్పుడు మనం కిచెన్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. దిస్ ఈజ్ ద కిచెన్ వీ హ్యావ్. సో కిచెన్లో కూడా మనకి మంచి టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కిచెన్తో పాటు మనకి ఒక యూటిలిటీ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద యూటిలిటీ వీ హ్యావ్ విత్ కిచెన్. సో యూటిలిటీ కూడా మనకి మంచి స్పేషియస్ అయితే వచ్చింది. ఇదంతా మనకి యూటిలిటీ ఏరియా. ఇదంతా మనకి కిచెన్ ఏరియా. కిచెన్ ఏరియా కూడా మనకి చాలా అంటే చాలా బాగుంది. మనం ఈ ఫ్లాట్లో కనుక ఇంటీరియర్ అండ్ వుడ్ వర్క్ చేయించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదంతా మనకి లివింగ్ రూమ్. దిస్ ఈజ్ అండ్ ఓవరాల్ 3 BHK విత్ 1450 స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది మనకి వెస్ట్ ఫేసింగ్లో. 1 స్పేషియస్ లివింగ్ రూమ్, 3 బెడ్రూమ్స్ విత్ 3 అటాచ్డ్ వాష్రూమ్స్, 1 బాల్కనీ, కిచెన్ విత్ యూటిలిటీ, డైనింగ్ స్పేస్ కూడా మనమైతే మంచిగా ఈ ఫ్లాట్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. సో క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చాలా అంటే చాలా బాగుంది మనకి ఈ ఫ్లాట్లో. సో ఒక్కొక్క డోర్ హైట్ కూడా మనకి మినిమం 8 ఫీట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒక మంచి లుక్ అయితే ఉంది ఈ ఫ్లాట్ మొత్తం మనకి. దిస్ ఈజ్ అన్ ఓవరాల్ 3 BHK 1450 స్క్వేర్ ఫీట్స్ ఆఫ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇక్కడ మనకి ముందు కారిడార్ కూడా ఇచ్చారు. సో మంచి గ్రనైట్స్తో కారిడార్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ స్టెప్స్. సో మనకి లెఫ్ట్ సైడ్లో ఒక మంచి లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. ట్రాన్స్పరెంట్ గ్లాస్తో మనకు ఒక లిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ అన్ ఓవరాల్ 3 BHK ఫ్లాట్ విత్ 1450 స్క్వేర్ ఫీట్స్. ప్రజెంట్ అయితే మనం పార్కింగ్ ఏరియాలో అయితే ఉన్నాము. ఈచ్ ఫ్లాట్కి ఒక కార్ పార్కింగ్ ఉంటుంది. కార్ పార్కింగ్తో పాటు మనకి లిఫ్ట్ ఫెసిలిటీ, CCTV సర్వైలెన్స్, జనరేటర్, వాచ్మెన్ రూమ్, వాటర్ విషయం కనుక చూసుకున్నట్లయితే బోర్ అండ్ మున్సిపల్ వాటర్ సఫిషియెంట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మనం ప్రైస్ విషయంలోకి వెళ్ళిపోతే పర్ స్క్వేర్ ఫీట్ 5200 రూపీస్ అయితే చెప్తున్నారు. కొంచెం నెగోషియేషన్ ఉంటుంది. అమ్యూనిటీస్కి 4 lakhs అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇదే ప్రాపర్టీలో మనకి 46 periods ఆఫ్ UDS షేర్ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీగా ఉంటుంది. సో మనకి ప్రాపర్టీ మెయిన్ రోడ్ నుంచి చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది. సో మనకి ఓన్లీ ఒక్క ఫ్లాట్ మాత్రమే అవైలబుల్గా ఉంది. అది కూడా సెకండ్ ఫ్లోర్లో 1450 స్క్వేర్ ఫీట్స్లో అయితే ఉంటుంది.
వెస్ట్ ఫేసింగ్లో. ఇంట్రెస్టెడ్ పీపుల్ స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి. ఫ్లాట్ కన్స్ట్రక్షన్ వైజ్గా, వాస్తు ప్రకారంగా, మెటీరియల్ వైజ్గా చాలా అంటే చాలా మంచిగా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి. మంచి లొకేషన్లో ఉంది. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది మనకి ఫ్లాట్ అయితే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. దిస్ ఇస్ శశి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.